Good morning to everyone. So Navodaya Vidyalaya Selection Test 2025 అనేది రిలీజ్ కావడం జరిగింది. సో దీని యొక్క అప్లికేషన్ ప్రాసెస్లో కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయండి. సో దాంట్లో ఏంటంటే మెయిన్గా స్టూడెంట్ యొక్క రెసిడెన్సీ, స్టూడెంట్ రెసిడెన్సీ అండ్ పేరెంట్ రెసిడెన్సీ రెండు సేమ్ ఉండాలి. అండ్ వన్ మోర్ డేట్ ఆఫ్ బర్త్ అండి. ఈ డేట్ ఆఫ్ బర్త్ 1st 5th 2013 to 31st 7 2015 మధ్యలో ఉండాలి. థర్డ్ వన్ వెరీ ఇంపార్టెంట్ వన్, బ్లాక్. సో ఇక్కడ ఏంటంటే చాలామందికి తెలిసి తెలియక బ్లాక్ అనేది మిస్టేక్ చేస్తున్నారు. ఇక్కడ బ్లాక్ అనేది పేరెంట్ యొక్క రెసిడెన్సీ కాదండి, స్కూల్ ఏ లొకేషన్లో ఉంటుందో స్కూల్ యొక్క రెసిడెన్సీ అనేది బ్లాక్ కిందికి వస్తుంది. ఎగ్జాంపుల్ మీకు చెప్పాలి అంటే, మీరు ఎక్స్ అనే స్కూల్లో చదువుతున్నారు, మీ వై అనే లొకేషన్ మీది. సో కాబట్టి ఎక్స్ అనే స్కూల్లో చదువుతున్నారు, మీరు వై అనే లొకేషన్లో ఉన్నారు. ఎక్స్ అనే స్కూల్లో చదువుతున్నారు, వై అనే లొకేషన్లో ఉంటున్నారు. మీరు వై అనేది కన్సిడర్ చేసుకుంటే, ఎగ్జాంపుల్ మీరు ఒక మున్సిపాలిటీలో చదివిస్తున్నారు, మీ ఊరు అనేది గ్రామ పంచాయతీలో ఉంది. మీరు గ్రామ పంచాయతీ కిందికి రారండి, మున్సిపాలిటీ కిందికే వస్తారు. అది ఇప్పుడు అర్థం చేసుకొని అప్లై చేయండి, అర్బన్ అండ్ రూరల్. సో వన్ మోర్ ఏంటంటే ఈ 3 రూల్స్ అండి పాటిస్తే సరిపోతుంది. అండ్ వన్ మోర్ వెరీ ఇంపార్టెంట్ వన్, మీరు ఆన్లైన్లో ఆన్లైన్లో ఒక స్కూల్లో ఉండి ఆఫ్లైన్లో ఒక స్కూల్లో ఉంటే మీ అప్లికేషన్ అనేది ఫైనల్గా రిజెక్ట్ అవుతుంది. కాబట్టి మీరు ఏ స్కూల్ నుంచి వెళ్ళి అప్లై చేస్తున్నారో మీ ఆన్లైన్లో కూడా అదే స్కూల్లో ఉండాలి. కాబట్టి పెన్ నెంబర్ అనేది కూడా మీరు ఎగ్జాంపుల్ మీరు ఆఫ్లైన్లో ఉన్నప్పుడు ఏదైనా చేశారు కావచ్చు, బట్ ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ అంటూ ఉండదు. సో ప్లీజ్ ఫాలో ద రెస్పెక్టివ్ డీటెయిల్స్ ఫ్రమ్ ద సొసైటీ. వాళ్ళు ఇచ్చినటువంటి ప్రాస్పెక్ట్ని చదివి చెప్తున్నామండి. సో పెన్ నెంబర్ అనేది కానీ మీరు స్కూల్ కానీ రెండు కానీ పెన్ నెంబర్ ఏంటంటే సెంట్రల్ నుంచి వెళ్ళి పర్మనెంట్ ఎడ్యుకేషన్ నెంబర్ అని చెప్పేసి ఒకటి జనరేట్ చేయడం జరిగింది. ఆ జనరేట్ చేసినటువంటి నెంబర్లో ఏదైతే డీటెయిల్స్ ఉంటాయో ఫైనల్గా కూడా అదే డీటెయిల్స్ ఉండాలి. ఈ డీటెయిల్స్ గమనించుకొని మీరు అప్లై చేయండి. ఇంకేదైనా సో మెయిన్గా రూరల్ అండ్ అర్బన్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ రెసిడెన్సీ ఇవి మూడు కూడా సేమ్గా ఉండాలి. మీకు ఫర్దర్గా ఓబీసీ కానీ ఎస్సీ ఎస్టీ కానీ సర్టిఫికేట్స్ని క్లారిటీగా చెక్ చేసుకొని ఉంచుకోండి. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఈ నవోదయ అప్లికేషన్ ప్రాసెస్లో తిరిగి కన్సల్ట్ కావచ్చు. సో ఎవరైతే జ్ఞాన స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాట్సాప్ గ్రూప్ ద్వారా మీ ఫామ్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీరు రెస్పెక్టివ్ స్కూల్ నుంచి సైన్ తీసుకొని మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోండి. సో ఏదైనా డౌట్ బిఫోర్ వి అప్లై, మీరు అప్లై చేసే కన్నా ముందుగా ఒకసారి చూపించినట్లయితే, అదర్వైజ్ మీరు అప్లికేషన్ని రాయకన్నా ముందుగా మీరు ఆ స్కూల్ యొక్క లొకేషన్ ఇక్కడ ఉంటుంది, ఏ ఏరియాలో ఉంటుందో చెప్తే మీకు బ్లాక్ని కూడా చెప్పడం జరుగుతుంది. ఆ బ్లాక్ వైర్ లిస్ట్ కూడా మీకు గ్రూప్లో నేను ఫార్వర్డ్ చేస్తాను, దాన్ని చూసి మీరు అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. ఎనీ డౌట్స్ యూ కెన్ కాంటాక్ట్ విత్ us.